సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి తెరకు పరిచయమైన కథానాయకుడు సుధీర్. ఈ హీరో తొలి చిత్రం SMS. శివ మనసులో శృతి అనేది ఉపశీర్షిక. రెజీనా కథానాయికగా నటించింది. తాతినేని సత్య దర్శకుడు. కాలేజీ నేపథ్యంలో సాగే కథతో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో కథానాయకుడు సుధీర్ గురించి ప్రిన్స్ మహేష్ చెప్పిన విశేషాలు ఇప్పుడు చూద్దాం. నా ప్రేమే చూసానమ్మా నీలో ఇప్పుడి తోలి కన్నీళ్ళు ఎన్నాళ్ళు దాచాలింకా నాలో కొంచెం సుఖం కొంచెం దుఃఖం పంచేందుకే. సుధీర్ గారు కంగ్రాచులేషన్స్ అండి. ఇలా సుధీర్ గారు మూవీ చేయబోతున్నారు, హీ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? షాక్ అంటే నాకు ఫస్ట్ తెలియలే సుధీర్ అంటే did he come and ask for a permission? టెల్ యూ ఎగ్జాక్ట్లీ. అంటే నాకు ఫస్ట్ అసలు సుధీర్కి సినిమాలో ఇంట్రెస్ట్ ఉందని అసలు తెలియదు. అండ్ ఐ థింక్ దట్ వాజ్ ద ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ దూకుడు అండి. అప్పుడు నేను ఇస్తాన్బుల్లో షూటింగ్ చేస్తున్నాను. అప్పుడు నాకు నమ్రతతో నేను ఫోన్లో మాట్లాడుతుంటే ఇలా సుధీర్ ఇంటికి వచ్చాడు, షోరీలు చూపించాడు అన్న. సుధీర్ షోరీలు చూపించాడు, నాకు అర్థం కాలేదు. అంటే లేదు షోరీలు చేశాడు, చూశాను మొత్తం. అంటే ఎందుకు షోరీలు ఎందుకు చేశాడు అని అంటే తర్వాత అప్పుడు నాకు అడిగేది అనమాట. అంటే అప్పుడు నమ్మతో చెప్పింది, ఐ థింక్ యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది సుధీర్ కానీ. సో ఫస్ట్ నేను కొంచెం సర్ప్రైజ్ అయ్యాను, ఎందుకంటే నాకు ఎప్పుడు తెలియదు అండి, సడన్ జోల్ట్ లాగా ఉండేది అనమాట. సో దెన్ ఐ సెడ్ ఓకే ఐల్ కమ్ అండ్ ఐల్ టాక్ టు హిమ్. అప్పుడు వచ్చినప్పుడు ఫ్రాంక్లీ ఫస్ట్ నాకు ఐ వాజ్ లిటిల్ సర్ప్రైజ్డ్. అంటే సడన్గా ఎలా వచ్చింది ఏంటి అంటే యాక్టింగ్ అంటే ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ టు హిమ్. ఇట్స్ అంటే అంతకుముందు మీ ఇద్దరికి ఎన్నేళ్ల నుంచి అనుబంధం ఉందండి? అప్పుడు ఎప్పుడు కూడాను హీ నెవర్ స్పోక్ అబౌట్ లైక్ హీ వాజ్ ఐ థింక్ మ్యారీడ్ టు మై సిస్టర్ ఇన్ 2006. ఓకే. అండ్ ఐ థింక్ ఏ మాయ చేసావే హీ జస్ట్ నాకు మనసులో చెప్పింది ఏంటంటే ఊరికే ఒక రోల్ చేశాడు వచ్చాను. But I didn't know that he was inclined towards films. Yeah, films. So then I wanted to talk to him that cinema ante it's it's chala luck, chala untundi factors untundi, chala kastapadi pani cheyali. And I just wanted to talk, but before I could talk to him he showed me the showreel. Okay. So showreel appudu dookudu shooting appudu Levi showroom దగ్గర చేస్తున్నాం. And showreel చూసి I was pleasantly, I was shocked to see that showreel. అనుకున్నాను ఆ అమ్మాయి నమ్ముకున్నప్పుడే నువ్వు బ్లాక్ టికెట్లు అమ్ముకుంటావని. ఐ లైక్ యూ శివ. ఈ జన్మలో నీ స్నేహం మర్చిపోలేను. అసలు అమ్మాయిలా పడాలనుకున్నాను. నాకు నా లైఫ్ లోకి ఇది వచ్చి చెప్పింది నిజమా? అంటే 6-8 months లోనే మీరు డాన్స్ మాస్టర్ చేసేసారా? మేము కొన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాం, మాకేం రావట్లేదు ఎందుకు? పైగా అన్బిలీవబుల్ థింగ్స్ అన్నారు మీరు. కొన్ని గోడ మీదకి ఎక్కి 2 steps వేసి రోల్ బ్యాక్ చేసి అలాంటి స్టెప్స్ చేశారంట. సమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, బికాజ్ ఈ రోజుల్లో దే సో మచ్ ఆఫ్ కాంపిటీషన్ అండ్ యూ హావ్ ట్రైడ్ సంథింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ అంట. నిజం చెప్పాను, కొద్ది లక్కీ. అంటే చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ లో ఉండడం వల్ల కొద్ది ఫ్లెక్సిబిలిటీ ఉంది, బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో ఒక డాన్సెస్ అంటే ఈ ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి సంగీత్కి అట్లా తీసుకెళ్ళిపోయేవాళ్ళు డాన్స్ చేయమని. సో అలా కొద్ది టచ్ ఉంది. సంగీతం వల్ల ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట. సో ఫైనల్ గా నేర్చుకుందాం అనుకున్నప్పుడు ఆల్మోస్ట్ నేను అక్కడే ఉన్నా, కొద్దిగా షార్పెన్ చేస్తే సరిపోయింది అనమాట. మేము విన్నది ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్ అని, కొన్ని సినిమాలు 1-10 సార్లు చూసారని, డై హార్డ్ ఫ్యాన్ గా థియేటర్ దగ్గర ఉండేవాళ్ళని. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ మీలో చిన్నప్పటి నుంచే ఉండిందా? చిన్నప్పటి నుంచే ఉంది. అంటే విజయవాడ నుంచి వచ్చాడు అంటే కనుక 100% కృష్ణ గారు ఫ్యాన్ అయి ఉండాలి. దట్స్ బై డిఫాల్ట్. అక్కడ సినిమాలు తప్పితే అసలు వేరే ఆప్షన్ కూడా లేదు. సో అట్లాగే అందరిలాగానే నేను ఎక్సెప్షన్ ఏం కాదు. సో అట్లాగే ఒక ఫ్యాన్ లాగా అయిపోయాను. మరి ఎన్ని రోజులు మీరు ఆ సైలెంట్ మోడ్ లో ఎలా ఉండగలిగారు? అంటే జస్ట్ ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది, కానీ నేను కెరియర్ గా తీసుకోవాలి, అదొక ప్రొఫెషన్ గా చేయాలి అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. మరి ఆ స్పార్క్ ఎప్పుడు వచ్చింది? I just realized it after, few years తర్వాత 3-4 days ఏమై చేసాలో వచ్చి యాక్చువల్లీ ఏమై చేసే ముందు కూడా I just thought of it. నేను యాక్చువల్లీ ఒక ఇండస్ట్రీ నుంచి ఇంకో ఇండస్ట్రీకి మారే టైం వచ్చింది అనమాట. అప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు, ఏం మన ఇంట్రెస్ట్ అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు I just still had that interest. ఓకే. చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉన్నా I never realized it. నేను ఎవరు చెప్పను కూడా చెప్పలేదు బయటికి నాకు ఇంట్రెస్ట్ ఉందని కూడా. ఓకే. అంటే విజయవాడలో ఒకటి ఏంటంటే అది మనకి ఇంట్రెస్ట్ ఉంది, నేను యాక్టింగ్ అవుదాం అనుకుంటే కనుక వీడియో పెద్ద తేడాగా టైప్లో ఉండేది. అంటే కరెక్ట్గా ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతుందంటే కరెక్ట్ ట్రాక్లో ఉన్నట్టు అని చెప్పి అనుకునేవాళ్ళు. సో ఐ నెవర్ ఎక్స్ప్రెస్డ్ ఇట్. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ అండ్ రిగ్రెట్స్ ఉండకూడదు అని చెప్పి దానికి
సరిపడా గ్రౌండ్ వర్క్ చేసుకొని ట్రైనింగ్ చేసుకొని సో జస్ట్ గివింగ్ ఇట్ ఎ షాట్. సో ఫస్ట్ పర్సన్ మీరు ఎవరికి చెప్పారు ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నాను అని? వైఫ్కే చెప్పాను. ఓకే, సో తన రియాక్షన్ ఎలా ఉండింది? ప్రియ గారి రియాక్షన్ కన్ఫ్యూజ్డ్ ఆ టైంలో. అంటే యూజువల్లీ ఎంతైనా మేము వైఫ్స్ కొంచెం పాజిటివ్ గా ఉంటాము అబౌట్ హస్బెండ్స్. సో హౌ వాజ్ హర్ రియాక్షన్ తెలుసుకుందాం. షీఈస్ లిటిల్ కన్ఫ్యూజ్డ్. ఐ మీన్ ఏంటి యాక్టింగ్ అంటున్నారు అసలు ఆల్ సైడ్స్ నుంచి. ఇట్స్ నాట్ అబౌట్ వన్, అన్ని పాయింట్స్ నుంచి చేయగలడా చేయలేడా, ఎందుకురా బాబు అనవసరంగా యాక్టింగ్ అని, ఇట్స్ ఆల్ దోస్ థింగ్స్. సో ఇమీడియట్గా షీ వెంట్ అండ్ టోల్ దిస్ టు కృష్ణ గారు, మావయ్య గారికి చెప్పారు అనమాట. చెప్పిన వెంటనే హీఈస్ ద ఫస్ట్ వన్ టు సే తనకి ఇంట్రెస్ట్ ఉంటే 100% ట్రై చేయాలి, సపోర్ట్ హెమ్ అని చెప్పి తను చెప్పిన వెంటనే ప్లస్ కాకపోతే సజెస్ట్ చేశారు అన్నీ నేర్చుకున్న తర్వాతే ఒకసారి ఒక లాంచ్ లాగా ట్రై చేయాలి అని చెప్పి. సో ఆయన చెప్పినట్టే సో ట్రైనింగ్ చేసి వన్స్ ఐ ఫెల్ లైక్ ఐఎమ్ రెడీ దెన్ మూవీ. That's how we have SMS now. Yeah. Can please call. Hey, ఇప్పుడెందుకు దాన్ని కాల్ చేడుతా పాప? శృతి ఉంటే పిలువమ్మా, శివ వచ్చాడని చెప్పు. శృతి అతనికి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. స్మోక్ చేయడం, డ్రింక్ చేయడం.